స్వామీజీ ఎలా చూడండి. స్వామి సార్ని ఎలా చూడండి. ఎలా చూడండి. ఇలా చూడండి. స్వామి చూడండి. పరంపరా అవతారవరిష్టాయ రామకృష్ణాయ రెడీ. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి శివాంశ సంభూతుడైనటువంటి శ్రీ వివేకానంద స్వామి వారి 155వ జన్మదినోత్సవం. 155 సంవత్సరాలు గడిచిన ఇప్పుడు ఇంకా ఆయన పుట్టినరోజు మనం చేసుకుంటున్నాం అంటే ఆయన యొక్క గొప్పతనం అది. భారతదేశం యొక్క సంస్కృతిని పాశ్చాత్య దేశంలో మొట్టమొదటగా చాటినటువంటి మహానుభావుడు శ్రీ వివేకానంద స్వామి. ప్రపంచవ్యాప్తంగా వివేకానంద స్వామి యొక్క రామకృష్ణ పరమహంస యొక్క మఠాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళ యొక్క ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో అగ్రగామిగా నిలబడినటువంటి వ్యక్తి వివేకానంద స్వామి. ఉత్తర దేశానికి సంబంధించినటువంటి క్రైస్తవుల యొక్క మనస్సులను కూడా జయించి వాళ్ళ యొక్క సంతానానికి సంబంధించినటువంటి సిస్టర్ నివేదితని శిష్యురాలిగా స్వీకరించి మన భారతదేశానికి వచ్చి ఆవిడ అనలేని సేవ చేసింది. భారతీయ సంస్కృతిలో, భారతదేశంలో ఆవిడ సన్యాస దశ తీసుకుని భారతదేశానికి అనలేని యొక్క సేవ చేసినటువంటి మహాత్మురాలు సిస్టర్ నివేదిత. ఆయన 38 సంవత్సరాలు బతికినా ఆయన శ్రేయస్సు 155 సంవత్సరాలు అయినా ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పటికీ భయపడకండి, నిర్భయంగా ఉండండి, ముందుకు సాగండి, ప్రయాణం సాగించండి. పిలుపుతనం మానవ లక్షణం కాదని ఎలుగెత్తి చాటినటువంటి మహానుభావుడు వివేకానంద స్వామి. అటువంటి వివేకానంద స్వామి యొక్క ప్రతిమని మన యొక్క గ్రామంలో ప్రతిష్ఠించుకోవడం మన అందరి యొక్క గర్వకారణం. మనందరికీ కూడా ఇది గోపాలరావు గారి యొక్క సతీమణి దీనికి ప్రోత్సహించి ఈ యొక్క వివేకానంద స్వామిని యొక్క ప్రతిష్ఠించారు కాబట్టి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ వివేకానంద స్వామి యొక్క ఆదర్శంలో మనం నడక సాగించాలని అందరినీ కోరుకుంటున్నాను. హిందువులు అనగానే మనం తెల్లవారుగానే మనం బొట్టు పెట్టుకోవాలి, ముఖ్యంగా స్నానం చేసి. చాలామంది మన హిందువులు కాము కూడా తేవటం లేదు. పట్టు బొట్టు గుట్టు ఉండాలి మనకు ముఖ్యంగా. మన ధర్మాన్ని మనం రక్షించుకోలేకపోతే ఇతరులు ఎవరూ రక్షించలేదు. దీనికి మన ధర్మరక్షణకై పాల్గొనేటువంటి మహాత్ముల్ని ఆదర్శంగా తీసుకుని జీవనయాత్ర సాగించడానికి అందరికీ ఆ శివాంశ సంభూతులైనటువంటి వివేకానంద స్వామి యొక్క ఆశీర్వాదాలు లభించుగాకని హరి ఓం తత్సత్. మన ఎంపీటీసీ శ్రీ గంగా మహేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హరి ఓం తత్సత్. పంచిపెట్టండి, అందరికీ పంచిపెట్టండి. దండ పెట్టుకోండి. దండ ఏంటి? ఇలా